Sorry, I'll try and cross it. God, incredible. I feel so bad. I can't cross my leg. ఈ వీడియోలో చూసారు కదా, వరల్డ్స్ గ్రేటెస్ట్ షెఫ్ అయిన గార్డెన్ రామ్సీ కింద కూర్చోడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారో. ఇది వెస్ట్లో చాలా కామన్ ఇష్యూ. ఎందుకంటే అక్కడ చిన్నప్పటి నుంచే చైర్స్, డైనింగ్ టేబుల్, సోఫాస్ ఉండడం వల్ల వాళ్ళకి హిప్ అండ్ యాంకిల్ మొబిలిటీ మీద ఎఫెక్ట్ పడుతుంది. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇది ఇప్పుడు ఇండియాలో కూడా వచ్చేసింది. మనము వెస్ట్రన్ కల్చర్ని అడాప్ట్ చేసుకోవడం వల్ల, వెస్ట్రన్ టాయిలెట్స్ యూజ్ చేయడం వల్ల, డైనింగ్ టేబుల్స్ యూజ్ చేయడం వల్ల. కానీ ఇక్కడ నేను మాట్లాడేది కంఫర్ట్ గురించి కాదు. డీప్ స్క్వాట్ అనేది ఫంక్షనల్ మూమెంట్. ఎప్పుడైతే మనకు ఒక 50 to 60 years వస్తాయో, మనం కింద పడతామో, అప్పుడు మనము డీప్ స్క్వాట్ ఆర్ ఎల్స్ డీప్ లంజ్ చేయలేకపోతే మనం కింద నుంచి పైకి ఇండిపెండెంట్గా లేచి నుంచోవడం అనేది చాలా ప్రాబ్లం అవుతుంది, విచ్ ఈస్ వెరీ డేంజరస్. సో నేను అందుకనే నా పేషెంట్స్కి చెప్తూ ఉంటాను, డేలో ఒక మీల్ అయినా కింద కూర్చొని తినమని, పాసిబుల్ అయినప్పుడల్లా ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేయమని. ఇలాంటి చిన్న చిన్నవి చేయడం వల్ల మనము మన మొబిలిటీని చాలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా మీకు బేసిక్ మొబిలిటీ రొటీన్ కావాలి అంటే నాకు ఫాలో చేసేసి కామెంట్ చేయండి, నేను మీకు పంపిస్తాను.